వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బాంబే రవ్వతో మోదక్లు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు. 3 ఒకే కొలతతో తీసుకోవాలి. ఒకే కప్పుతోటి 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. తర్వాత బాంబే రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఒక 6-7 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా రవ్వ మాడకుండా చూసుకోవాలి. ఆ 2 నిమిషాలు చక్కగా వేగిపోయింది రవ్వ. ప్యాన్లో నుంచి తీసేద్దాము. నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వ తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు పాలు పోయాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇవి కొద్దిగా వేడైన పాలు. ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకొని కలుపుకుందాము. 1 కప్పు. చక్కెర పూర్తిగా కరిగిపోయిన పాలల్లో ఇప్పుడు దీంట్లో బాంబే రవ్వ వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాము. రవ్వ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పక్కన స్టవ్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందాము. నెయ్యిలో వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాం. మనము ఉడుకుతున్న రవ్వలో వేసుకోవాలి. బాంబే రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను బాదం, కాజు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. రవ్వ మొత్తం ప్యాన్కి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము మోదకులు తయారు చేసుకోవాలి. కొద్దిగా చల్లారింది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనం మోదకులు తయారు చేస్తాము. కొద్దిగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ముందు ఈ విధంగా మోదకులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ లేదా ఒక టూత్ పిక్తో కానీ ఇట్లా లైన్స్ పెట్టుకోవాలి. గీతల్లాగా ఈ విధంగా పెట్టుకోవాలి మోదక్కి. ఈ విధంగా చేసుకోవాలి మోదక్. ఇంకోటి చూపిస్తాను.
టూత్ పిక్తో ఇలా పెట్టుకోవాలి. మనకు మోదక్ చేసే మోల్డ్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో, లేకపోతే వాటితో కూడా చేసుకోవచ్చు. అది లేకపోతే ఈ విధంగా మనం చేయి పైన ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇదే విధంగా అన్ని మోదక్లు తయారు చేస్తాము. మోదక్లు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.